హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినాయక చతుర్థి డే 3 వీడియో. సో ఈ రోజు అయితే మనం ఊరందరికీ అన్నదానం చేయాలనుకున్నాం. సో పక్కనూరికి వెళ్ళి కావాల్సిన సప్లయర్ సామాన్లన్నీ తీసుకొని వచ్చేసాం. ఇంతలోగా మా అమ్మ వాళ్ళు కాయగూరలని కట్ చేస్తున్నారు. ఇతనే మన వంట చేసే అతను కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకుని వంట చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఫైనల్ గా వంట చేయడం అయితే రెడీ అయిపోయింది. సో ఒక్కొక్కరు వచ్చి తినడం అయితే స్టార్ట్ చేశారు. ట్రాక్టర్ కూడా రెడీ చేసేసాం. సో ఇంతలోగా అందరిది తినేది అయితే అయిపోవచ్చింది. అండ్ మన సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం. సెలబ్రేషన్స్ కి షార్ట్ బ్రేక్ తీసుకొని లడ్డు వేలంపాట అయితే స్టార్ట్ చేసేసాం. ఫైనల్ గా మా బాబాయ్ అయితే లడ్డూని తీసుకున్నాడు. పిలిచి లడ్డూని అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాం. సో ఇప్పుడు అందరూ కలిసి వినాయకుడిని అయితే ట్రాక్టర్ లో ఎక్కిచ్చేసాం. అక్కడి నుంచి అయితే మన సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మన సెలబ్రేషన్స్ అన్ని అయిపోయినిచ్చి వినాయకునికి అయితే టెంకాయ కొట్టేసి నిమజ్జనం అయితే చేస్తున్నాం. ఫస్ట్ వీలో చెప్పాను కదా, ఈ వినాయక చవితి దాదాపు 7 years తర్వాత అయితే జరుపుతున్నామని. బట్ దిస్ విల్ బి ద మోస్ట్ మెమరబుల్ వినాయక చవితి టు మీ. ఎందుకంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన ఒకే ఒక్క ఫెస్టివల్ ఈ వినాయక చవితి. ఫైనల్లీ వినాయక చవితి అయిపోయిందని బాధగానే నిమజ్జనం చేసి వచ్చేసాం. ఓకే బాయ్.